రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణము తొలగిపోవాలా, చైనా మనీలా లాంటి, థాయిలాండ్ లాంటి, తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం ఉంది. లేకపోతే ప్రపంచం మళ్ళీ అల్లకాలంలో మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు. ఇక్కడున్న ప్రజలు వరంగల్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మేము 119 నియోజకవర్గాలు తిరిగాం. ప్రతి చోట ప్రజల నుంచి ఒక రకమైన స్పందన వస్తుంది. ఈ మాయదారి మాటల మరాఠీ అనుముల రేవంత్ రెడ్డి గారిని మోసపూరిత మాటలతోని మోసపోయామన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులలోనే బస్సులు ఎక్కిస్తున్నాడు, కొత్త బస్సు ఉన్నది లేదు. ఇంతకుముందు కంప్లీట్ అయిన కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉచిత ఉద్యోగాలకు చిన్న చిన్న పథకాలతో ఏదైతే ముఖ్యంగా రైతులకు, కోట్లాది రైతులకు 40,000 కోట్ల 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాడు ఈ అనుముల రేవంత్. ఇప్పటి వరకు చెక్కు దొరుకుతలేదు, పెన్ను దొరుకుతలేదు. రెండోది ఆడబిడ్డలకు 2,500 మహాలక్ష్మి చేయగలరు, అది కూడా అంతే. ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు. ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు. కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు పోయినప్పుడల్లా చెక్ చేస్తారు, ఆ కాంట్రాక్టర్ని బెదిరిస్తారు. 8 సూట్ కేసులు లేగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక పరిణయం చేస్తారు. ఆ ఢిల్లీలో ఒప్పుకోకపోతే అధిష్టానం ఏమరా తక్కువ తెచ్చినామంటే మళ్ళీ ఒకసారి కాళేశ్వరం పరిణయం. దయచేసి మిత్రుల పత్రికా విలేకరులు చూడండి, తెలంగాణ ప్రధానిగా చూడాలి. కాళేశ్వరం శనీశ్వరం తెలంగాణ పార్టీ అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతని మాజీ ముఖ్యమంత్రి నాదరాన్ని కూడా ఇబ్బందులు తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసి అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 1,27,000 కోట్లు తీసుకెళ్లి అవినీతి, ఆ మెగా గ్రూపులు, కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్ట్ ఈరోజు తెలంగాణ ప్రజల పాలిటల్ దిగుబడి. ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.